హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ప్రభాస్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. కల్కితో ఓవర్సీస్లో దుమ్ము లేపుతున్నాడు. మొన్నటి వరకు ప్రభాస్ తగ్గ సినిమాలు రావట్లేదని బాధపడే వాళ్ళు అభిమానులు. అయితే ఇప్పుడు కల్కి వస్తున్న వసూల్లో చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు. ఈ ఊపులో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ వెయిట్ చేసేలా చేశాడు. అయితే నెక్స్ట్ చేయబోయే మూవీ స్పిరిట్ కోసం కొరియన్ స్టార్ విలన్ అనే వార్తల్లో ఇప్పుడు ట్విట్టర్లో కానీ సోషల్ నెట్వర్క్లో వైరల్గా అవుతున్నాయి. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చి పడింది. కాకపోతే దీని తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కొంచెం నిరాశగా వచ్చాయి. అయితే వర్కౌట్ కాలేదని అందరికీ తెలుసు. కానీ గత ఏడాది చివరిలో సలార్, రీసెంట్లో కల్కి సినిమాతో ప్రభాస్ అంటే ఏంటో నిరూపించాయి. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్ 2, కల్కి 2, హనురాఘవుడితో ఒక మూవీ స్పిరిట్ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ హిట్ అయితే వరల్డ్ బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ హీరో నిరూపించుకుంటున్నాడు ప్రభాస్. వీటిలో మిగతా వాటికంటే స్పిరిట్పై మాత్రం బేబస్తమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాబట్టి. యానిమల్తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఇతడు స్పిరిట్లో ప్రభాస్ని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపించబోతున్నాడు. ఇందులో విలన్గా కొరియన్ నటుడు డాన్ లీ చేయబోతున్నాడని గాసిప్స్ బయటకు వచ్చాయి. మరి సోషల్ మీడియాలో అంటున్నట్లు ప్రభాస్ని ఢీకొట్టే విలన్గా కొరియన్ నటుడు డాన్ లీ కనిపిస్తే మాత్రం అంతర్జాతీయలో మూవీకి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ సందీప్ ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం పూనకాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంతకుతోడు ఇకపోతే డాన్ లీ ద గుడ్, ద బ్యాడ్, ద వీల్డ్, ద రౌండ్ అప్, ద అవుట్ లాస్ తదితర చిత్రాల్లో పవర్ఫుల్ విలన్గా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ గాసిప్స్ కానీ నిజమైతే మాత్రం బాక్స్ ఆఫీస్ దండయాత్ర మొదలవుతుంది ప్రభాస్కి. నిజంగా చెప్పాలంటే సందీప్ వంగ ఇలాంటి ఆలోచన రావడం కూడా బెటర్ అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.